విక్కీ అయితే పార్టీ నుంచి వస్తూ ఉంటాడు. విక్కీని చూసి "అరవిందా నువ్వేంట్రా నువ్వొక్కడివే వచ్చావు. పద్దు ఏది?" అని అడుగుతూ ఉంటుంది. "పద్దుకి నాకు పార్టీలో గొడవయింది అక్క. నేను అక్కడ తను నన్ను వగిసి వెళ్ళిపోయింది" అని అంటూ ఉంటాడు. "ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు" అని అంటే, "అవునక్క తనను నేను ఒగ్గేసాను" అంటూ ఉంటాడు. ఆ మాటలకి అరవింద అయితే విక్కీని కొడుతూ ఉంటుంది. అరవింద విక్కీని కొట్టగానే విక్కీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అరవింద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విక్కీ వాళ్ళ నాన్నయితే పద్దుని తీసుకుని వచ్చి, "ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు? భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు రాని అది బయటికి రాకూడదు. నువ్వు ఇలా బయటకొచ్చేస్తే ఏమనుకోవాలి?" విక్కీ చిన్నపిల్లల మనస్తత్వం విక్కీ చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. వాడు చిన్నదానికి ఫీల్ అయిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోతాడు. అలాంటి వాడిని నువ్వెలా ఒగ్గిసి రావాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్దు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎవరు ఇతను మా సార్ గురించి ఎంత బాగా చెప్తున్నారు. ఇతను అసలు తెలీదు కదా! జస్ట్ బ్లడ్ ఇచ్చారు అంతవరకే కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇప్పటికైనా మారి ఇంటికి వెళ్ళు. విక్కీని మాత్రం వగ్గకు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే పద్దు ఏం మాట్లాడాలో తెలియక కామ్‌గా ఉండిపోతూ ఉంటుంది. మీ ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నారని మొన్నే అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మీరేంటి ఇలాగా విడిపోతున్నారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్దు అయితే ఏం మాట్లాడాలో తెలియక ఇలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ టైంలో భార్యాభర్తల మధ్య ఏది జరిగినా కొంచెం అర్థం చేసుకోవాలి కదమ్మా! అని అంటూ ఉంటాడు.